దేవుని చేతిలో బలంగా వాడబడుచు సత్య సువార్తను చాటించున్నటువంటి దైవజనులు పి చిరంజీవిరావు గారు దేవుని వాక్యాన్ని అందజేస్తారు. అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిందాం. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని ప్రభునామంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని పిల్లలారా, మనం సంఘకాల శకంలో అనేక ప్రాముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ క్లాసులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. శ్రమల కాలంలో 7 సంవత్సరముల శ్రమల కాలంలో సంఘము ఉంటుందా? ఉంటే ఎందుకు ఉంటుంది? ఉండకపోతే ఎందుకు ఉండదు? దానికి ఏమన్నా వాక్య ఆధారాలు ఉన్నాయా? శ్రమల కాలమును గూర్చి బైబిల్లో వ్రాయబడినటువంటి సత్యాలను మనం ధ్యానం చేద్దాం. సంఘమును గూర్చి, శ్రమల కాలమును గూర్చి బైబిల్ ఏం చెబుతుంది? మన నోటి మాటలు కాకుండా, మనకు నచ్చినటువంటి బోధనలు మనం చేయకుండా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రామాణిక గ్రంథమైనటువంటి పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్ మనకి ఏం చెబుతుంది? ముఖ్యంగా శ్రమల కాలమును గూర్చి బైబిల్ పరిశుద్ధ లేఖనాలు ఏం చెబుతున్నాయి, ఏమని పిలుస్తున్నాయి ఈ శ్రమల కాలాన్ని అని అంటే, మీరు ఈ క్లాసులో రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోండి. 1 by 1 రాసుకోండి. మీకు ఒక 23 అంశాలను నేను చెప్తాను. శ్రమల కాలాన్ని వాక్యములో ఎలాగూ పరిశుద్ధాత్మ దేవుడు మరి పిలిచారో, తెలియజేశారో అన్న సంగతిని మీకు తెలియజేస్తున్నాను. 23 అంశాలు ఉంటాయి. మీరు రెఫరెన్స్లతో సహా రాసుకోండి. ఈ శ్రమల కాలాన్ని మొదటగా ఉగ్రత అన్నారు. ఉగ్రత. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు, 11వ అధ్యాయం 18వ వచనం, 14వ అధ్యాయం 10, 19 వచనాలు, 15వ అధ్యాయం 1, 7 వచనాలు, 16వ అధ్యాయం 19వ వచనాలు. సమయ భావాన్ని బట్టి మీకు నేను చదవట్లేదు, మీరు చూసుకోండి, చదువుకోండి ఒక్కొక్క వాక్యాన్ని తీసి. రెండవదిగా ఈ శ్రమల కాలాన్ని తీర్పు కాలము, దేవుడు తీర్పు తీర్చే కాలము అని చెప్పి, తీర్పు దినము అని చెప్పి వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం, 15వ అధ్యాయం 4వ వచనం, 16వ అధ్యాయము 5వ వచనం, 7వ వచనం, 19వ అధ్యాయం 2వ వచనం. మూడవది కోపము అన్నారు. కోప దినము, దేవుని కోపము మనుషుల మీద రగిలే రోజుది అని, ఆ కాలం అది అని చెప్పారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం, 34వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. 4వది శోధన కాలము అని అన్నారు. 7 ఏండ్ల శ్రమల కాలాన్ని శోధన కాలము అని పిలిచారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని యాకోబు ఆపద కాలము అని అన్నారు. యాకోబు ఆపద కాలము. ఇశ్రాయేలు జాతికి, యాకోబు ఇశ్రాయేలు జాతికి మూల పురుషుడు. యాకోబుకు ఆపద కాలం ఇది. ఇశ్రాయేలుకు ఆపద కాలం వస్తుంది. మునుపెన్నడూ రానంత ఆపద రాబోతుంది. యాకోబు ఆపద కాలము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. తరువాత 6వది నాశన కాలము
మునుపెన్నడూ కలగనంత నాశనం కలిగే కాలము, చాలా భయంకరమైనటువంటి కాలము అని ఆ కాలాన్ని గురించి చెప్పారు. మరి దీన్ని గ్రీకులో ఆర్గే అన్నారు. ఆర్గే అనగా విపరీతమైన, తీవ్రమైన, తట్టుకోలేని భయంకరమైనటువంటి నాశనం, శ్రమలు అనేటువంటి విషయాన్ని చెప్పారు. నాశన కాలం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, 1 దశలోనికేలు 5:3. 7వ విషయం ఏమిటంటే చీకటి కాలము, చీకటి కాలము అని అన్నారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 14-18 వచనాలు. 8వ విషయం ఏమిటంటే మహానాశనకరమైనటువంటి దినం. నాశనకరమైన దినమే కాదు, మహానాశనకరమైన దినం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 14-15 వచనాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. 9వ విషయం ఏంటంటే అది దండన కాలము, దేవుడు దండించే కాలము, దేవుని యొక్క దండన దిగి వచ్చినటువంటి కాలము అని చెప్పారు. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. 10వది దానియేలు 70వ వారము అని అన్నారు. 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని దానియేలు 70వ వారము అని అన్నారు. ఎప్పుడైతే సంఘం ఎత్తబడతాదో దానియేలు 70వ వారము ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాల అనంతరంలో ప్రభు మరలా భూమి మీదకి ప్రత్యక్షమైనప్పుడు దానియేలు 70వ వారం ముగుస్తుంది. అందుకనే ఈ 7 ఏళ్ల శ్రమల కాలాన్ని దానియేలు 70వ వారము అని పిలిచారు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. 11వది యెహోవా ఆశ్చర్య కార్యము అని పిలిచారు. యెహోవా ఆశ్చర్య కార్యం, మహాకృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యంగా తన ప్రజలను తానే దండించడం ఆశ్చర్యం, ఆశ్చర్య కార్యం అని పిలిచారు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 21వ వచనం మొదటి భాగాన్ని మీరు చదివితే ఆ విషయం అర్థమవుతుంది. 12వది యెహోవా యొక్క అపూర్వమైనటువంటి కార్యం ఇది, తన ప్రజలను ఆయనే శుద్ధి చేయుట. ఆయన తన ప్రజలను దండించి, శిక్షించి, సరిచేసి మరలా వారిని తన దగ్గరకు చేర్చుకోవడం. ఇది ఒక అపూర్వమైనటువంటి, అద్భుతమైనటువంటి దేవుని కార్యముగా దైవ గ్రంథం మనకు చెప్తుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం 2వ భాగం. 13వ విషయం ఏమిటంటే ఇశ్రాయేలుకు ఆపద దినం. ఇశ్రాయేలుకు ఆపద దినం గుర్తుపెట్టుకోండి. అనేక వాక్యాలు చెప్తాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనం, ఓబద్యా 12వ అధ్యాయం 14వ వచనం. ఇది చాలా విపరీతమైన బాధాకాలము, విపరీతమైన, తీవ్రమైన, తట్టుకోలేని, భయంకరమైన బాధలు కలిగే కాలము, బాధాకాలము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనం. 15వ విషయం ఏమిటంటే ఉపద్రవం వస్తుంది. ఉపద్రవ కాలం, అది ఉపద్రవ కాలం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం, 18వ వచనం. 16వ విషయం ప్రతిదండన దినము. ప్రతిదండన, దేవుడు ప్రతిదండన చేసే దినము. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం మొదటి భాగం, 35వ అధ్యాయం 4వ వచనం, 61వ వచనం 61వ అధ్యాయం 2వ వచనం. 17వ విషయం
ప్రతీకార సంవత్సరం అని పిలిచారు. 7 ఏండ్ల శ్రమల కాలం అంతటినీ కూడా ఏమన్నారంటే ప్రతీకార సంవత్సరం. సంవత్సరం అంటే ఒక సంవత్సరం కాదు, ఆ కాలం అంతటిని కలిసి అలా పిలిచారు. దినము అని పిలిచారంటే ఒక రోజు అని కాదు. 7 ఏండ్ల శ్రమల కాలం అంతటిని దైవ గ్రంథం పిలుస్తున్నటువంటి పిలుపది. ఇక్కడ 17వది ప్రతీకార సంవత్సరం, 7 ఏండ్ల శ్రమల కాలం. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం 2వ భాగం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని ప్రభు దినము అని పిలిచారు. ప్రభు దినం. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. 19వ విషయం, ఈ శ్రమల కాలాన్ని గొర్రెపిల్ల ఉగ్రత దినము అని పిలిచారు. గొర్రెపిల్ల ఉగ్రత దినము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 16, 17 వచనాలు. 20వ విషయం, రాబో ఉగ్రత అని పిలిచారు. 7 ఏండ్ల శ్రమల కాలాన్ని రాబో ఉగ్రత అని పిలిచారు. రాబోతున్న ఉగ్రత. దశలోనికల మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 21వ విషయం, తీర్పు తీర్చే గడియ. దేవాది దేవుడు మానవాళంతటికి కూడా తీర్పు తీర్చే గడియ, ప్రత్యేకంగా ఇశ్రాయేలుకు తీర్పు తీర్చే గడియ అన్నారు. ప్రకటన గ్రంథం 14:7 వచనం. 22వది, అది శ్రమ అన్నారు. మత్తయి సువార్త 24:29. మునిపెన్నడూ కలగనంత శ్రమ, మునిపెన్నడూ కలగనంత శ్రమ. 23వది మహాశ్రమ. ఏంటండి? మహాశ్రమ. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కనుక ఈ వాక్య భాగాలన్నిటిలో కూడా ఇశ్రాయేలును గూర్చి దేవుడు చెప్తున్నటువంటి మాటలను మనం చూస్తాం. మహాశ్రమలు. 7 ఏండ్ల ఆ శ్రమల కాలంలో ఉండడానికి ఈ మాటలన్నీ కూడా 7 ఏండ్ల శ్రమల కాలానికి సంబంధించినవి. ఇలాగూ వాక్యం మరి పిలిచింది. ప్రత్యేకంగా ఈ మహాశ్రమల కాలం ఎందుకు అనంటే, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి దృక్పథం ఉంది. డిస్పెన్సేషనల్ థియరీలో మీకు చెప్పాను, యుగముల గురించి చెప్పాను. అందులో 7 యుగాలు ఉన్నాయి. ప్రతి యుగము కూడా శిక్షతో ముగింపబడుతుంది. ఈ డిస్పెన్సేషనల్ శకముల గురించి మీరు నేర్చుకున్నారు, మన వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. ప్రతిది కూడా మొదటిది అమాయక కాల శకము. ఇది మరణముతో ముగింపు అవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 14 నుంచి 19 వచనం, 23, 24 వచనాలు చూస్తే. రెండవది మనస్సాక్షి కాలశకము. జలప్రళయముతో అది ముగుస్తుంది. ఆదికాండం 6 అధ్యాయం 7 వచనం 9వ వచనం. మూడవది మానవ పరిపాలనా శకము. భాషలు తారుమారవడంతో ఇది ముగుస్తుంది. ఆదికాండం 11వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. మూడవది వాగ్దాన కాల శకము. ఐగుప్తు దాస్యముతో ఇది ముగుస్తుంది. నిర్గమకాండం 1వ అధ్యాయము 7, 14. దాస్యములకు వెళ్లడంతో ఇది ముగుతుంది, దాస్యంతో. 4వ శకం. ఐదవది ధర్మశాస్త్ర కాలశకము. ఈ ధర్మశాస్త్ర కాలశకము కొద్దిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలు నెరవేర్చలేదు. ఆ ధర్మశాస్త్రము వారు నెరవేర్చట్లో వారికి చాలా శ్రమ ఉందని వారు మరి దానికి లోపడలేదు. మత్తయి సువార్త 23, 37 నుంచి 39, యెషయా గ్రంథం 53, 6లో మనం మరి చూస్తాం. వారు నెరవేర్చలేదు. ధర్మశాస్త్రానికి ఇశ్రాయేలీలు లోబడలేదు.
దేవుడు పంపిన తన కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు భూలోకానికి మెస్సియాగా వచ్చినప్పుడు మెస్సియాను వారు అంగీకరించలేదు. అందుకని మరి వారిని దేవుడు శిక్షించాలి, కానీ శిక్ష అప్పుడు రాలేదు. ఎందుకంటే దానియేలు 70 వారాలు అనే సంగతులు మనం ధ్యానించినప్పుడు ఆ విషయాలు నేర్చుకుంటాం. అయితే 470 సంవత్సరాలు వీరికి నియమింపబడ్డాయి. ప్రభు యొక్క మరణంతో, అభిషిక్తుని యొక్క మరణంతో 463 సంవత్సరాలంటే 69 వారాలు అయిపోయాయి. అభిషిక్తుని మరణంతో 69 వారాలు అయిపోయాయి. కాబట్టి 70వ వారము 7 సంవత్సరాల శ్రమల కాలమే. మరి అభిషిక్తుని మరణముతో అయిపోతే 463 సంవత్సరాలు అయిపోతే మళ్ళా 7 సంవత్సరాలకి 470 సంవత్సరాలు పూర్తి అయిపోద్ది. అక్కడతో ప్రభు అక్కడ జరిగిపోవాలి. మరి జరగలేదు కదా. అభిషిక్తుని మరణము తర్వాత 69 వారాల తర్వాత దేవుని ప్రణాళిక అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి సంఘకాలం ప్రారంభమైంది. సంఘకాలం ప్రారంభం అయిపోయింది. ధర్మశాస్త్ర కాలానికి మరి 1000 ఏండ్ల పరిపాలన కాలానికి సంఘకాలం ఉండిపోయింది. 70వ వారం ప్రారంభం అవ్వలేదు. ఇశ్రాయేలును దేవుడు పూర్తిగా శిక్షించలేదు. అది ఎప్పుడు జరుగుద్ది? 70వ వారంలో జరుగుతుంది. 70వ వారం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? సంఘం ఎత్తబడినప్పుడు ప్రారంభం అవుతుంది. కనుక సంఘం ఇంకా ఎత్తబడలేదు, 70వ వారం ప్రారంభం అవ్వలేదు, శ్రమల కాలం స్టార్ట్ అవ్వలేదు. అంటే సంఘం ఎత్తబడినప్పుడు దానియేలు 70వ వారం ప్రారంభం అవుతుంది. ఇశ్రాయేలును దేవుడు శిక్షించవలసినటువంటి దాన్ని శిక్షిస్తాడు. ధర్మశాస్త్రం నెరవేర్చనందుకు, లోబడినందుకు, తన ప్రియకుమారుడైన మెస్సియాను వారు అంగీకరించనందుకు అక్కడ శిక్ష జరుగుతుంది. అందుకే ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం, ఈ 7 సంవత్సరాల పూర్తితో ధర్మశాస్త్ర కాలము సమాప్తమవుతుంది. అందుకే ఈ ప్రత్యేకమైన ఈ ట్రిబులేషన్ పీరియడ్ అనేటువంటిది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 7 సంవత్సరాల శ్రమల కాలం అందుకే నియమింపబడ్డది. తర్వాత సంఘకాలం, సంఘకాల శకం నరకముతో క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన సంఘకాలం తర్వాత ఏమంటే అది కూడా నరకంతో. కారణం ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో మరి ఇశ్రాయేలీలు శుద్ధి చేయబడాలి. అది ఇశ్రాయేలీలు శుద్ధి చేయబడాలి. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 7 నుంచి 7వ వచనం 11వ వచనం, హెజ్కేలు 20 అధ్యాయం 30వ వచనం 38వ వచనం ఏ భాగం. వారిని సమకూరుస్తాడు దేవుడు, వారితో వ్యాజ్యమాడతాడు, వారితో ప్రత్యేకిస్తాడు వారిని. జకర్యా గ్రంథం 13 అధ్యాయం 9-10 వచనాలు 3వ భాగాన్ని దేవుడు రక్షిస్తాడు. రెండవ రాకడకు షరతు ఏమిటంటే శ్రమల కాలంలో మరి వారితో షరతు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 నుంచి 39, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19 నుంచి 21, అన్నిటికీ కుదురుబాటు కాలాలు అంటే సరిదిద్దే కాలాలు వస్తాయి. లేవియాకాండం 26 40 నుంచి 42, ఇర్మియా 3 11 నుంచి 18, హోషే 5 15, జకర్యా 12 10. ఈ విషయాలు ఇది రాకడకు షరతు. జాతీయ పశ్చాత్తాపం 4వది. అంటే ఇశ్రాయేల్ జాతంతా కూడా పశ్చాత్తాపడాలి, పడుతుంది. అది వాళ్ళలో మార్పు వస్తుంది.
నేషనల్ రిపెంటెన్స్ అన్నారు, దేన్ని కన్వర్షన్ అన్నారు. వాళ్ళు పశ్చాత్తాపడి మార్పు చెందే రోజు వస్తుంది. దేవుడు శుద్ధి చేసిన తర్వాత మారుతారు వాళ్ళు. జకర్యా 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ అధ్యాయం 9వ వచనం వరకు ఉన్న భాగాల్ని మీరు చదవండి. కనుక ఈ శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు ఉంటారు కానీ అన్యులు ఉంటారు, విడవబడినటువంటి వారు ఉంటారు కానీ సంఘము ఉండదు. సంఘము శ్రమ కాలానికి ముందే ఎత్తబడుతుంది. దీనికి కొన్ని రీజన్స్ మీకు చెప్తాను, కొన్ని కారణాలు మీకు చెప్తున్నాను. ఒకటి, ప్రకటన గ్రంథ విభజన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మరి 19 వచనాలు మీరు చూస్తే అక్కడ ఆ విభజన మీరు చూడండి. చూసినవి అని ఉంది. 1వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు చూసిన విషయాలు. ఉన్నది అనగా 2-3 అధ్యాయాలు. కలగబోవునవి 4 నుండి 22 అధ్యాయాలు. ప్రకటన గ్రంథ విభజన చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సంఘకాలము తరువాత భూమి మీద జరగబోయిన ఉంటాయి, శ్రమకాలానికి సంబంధించిన ఉంటాయి. ప్రకటన గ్రంథం 4 నుండి 22 వరకు అనేక మంది బైబిల్ పండితులు నమ్ముతున్న బోధిస్తున్న విషయాలు ఇవే. ఆయన చూసినవి ఉన్నాయి, ఉన్నవి ఉన్నాయి. 2-3 అధ్యాయాల్లో 4వ అధ్యాయం సంఘం ఎత్తబడుతుంది. ఇంకా భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనాలే అవన్నీ కూడా. తర్వాత రెండో విషయం ఏమిటంటే 24 పెద్దలు కూర్చుంది. ఎత్తబడి మధ్యాకాశంలో ఉన్న వధువు సంఘానికి వీరు ప్రతినిధులుగా ఉన్నారు. వధువు సంఘానికి ప్రతినిధులు. సంఘం ఎత్తబడిన తర్వాత 24 పెద్దలు సంఘానికి ప్రతినిధులుగా అక్కడ కనిపిస్తారు. అక్కడ 4 జీవులు ఉన్నాయి. 4 జీవులు కూడా సమస్త సృష్టి యొక్క ప్రతినిధులుగా కనబడుతున్నారు. 4వ అధ్యాయం ప్రకటన 4:1 సంఘం ఎత్తబడిన తర్వాత 24 పెద్దలు అనేటువంటి మాట, ఆ పదము వాడబడింది, అంతకు ముందు లేదు. 19వ అధ్యాయం 6వ వచనం తర్వాత 2వ రాకడ ప్రభువు ఆ వధువుతో ఎత్తబడిన సంఘముతో ఆ వధువు వరుడు భూమి మీదకి వచ్చేసిన తర్వాత మరలా ఇంకా ఆ మధ్య భాగములో 4:1 నుండి 19:6 మధ్య భాగములో 24 పెద్దలు ఉంటారు. ఈ తర్వాత పెద్దలుగా మనకు మళ్ళీ పెద్దలు కనపడరు. 4వ అధ్యాయం 4-10 పెద్దల గురించి మీరు చూసుకోండి. 5వ అధ్యాయం 8-14, 11వ అధ్యాయం 16, 19వ అధ్యాయం 4వ వచనం ఇక్కడ వరకు కనబడతారు. దీని తర్వాత పెద్దలు కనబడరు. ఇక్కడ వీరి గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను. సంఘానికి ప్రతినిధులుగా ఉన్న, పరలోకములో సంఘానికి ప్రతినిధులుగా ఉన్న ఈ పెద్దల గురించి. వీరి సంఖ్య 24 అని ఉంది. 4వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. వీరు పెద్దలు అని పిలువబడ్డారు. అంటే పెద్దలు అంటే ప్రతినిధులు. 4వ అధ్యాయం 4వ వచనం దశలోనికే మొదటి పత్రిక, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. 3వది వీరు సింహాసనములపై కూర్చున్నారు. 4వ అధ్యాయం 4వ వచనం. 4వది వీరు బంగారు కిరీటములు ధరించుకున్నారు. 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు 1:12, ప్రకటన 2:10. ఇది సంఘానికి ఇచ్చినటువంటి దీవెనలు వీరిలో మనం చూస్తున్నాం. ఈ కిరీటానికి గ్రీకులో 2 మాటలు ఉన్నాయి. ఒకటి డయాడమ్ అని వాడారు. డయాడమ్ అంటే అది రాసరికపు కిరీటానికి గుర్తుగా వాడే మాట. రెండోది స్టీఫెనాస్ అని వాడారు. స్టీఫెనాస్ అంటే జయించిన వారి కిరీటము అని అర్థం. కనుక వీరి కిరీటాలు డయాడమ్ కాదు గాని స్టీఫెనాస్ అని మనం జయించిన వారి కిరీట. ప్రకటన 4:4. తర్వాత 5వది ఏంటంటే వీరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. తెల్లని వస్త్రాలు అంటే నీతి క్రియలు. ప్రకటన 3:5, కొరింథీ మొదటి పత్రిక 1:31.
తరువాత వీరు సువర్ణ పాత్రలు పట్టుకున్నారు. అవి పరిశుద్ధుల ప్రార్థనలు. సువర్ణ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రకటన గ్రంథం 5:8. 7వది, అన్ని జాతుల వారి కొరకు క్రీస్తు బలియాగము ప్రాణత్యాగం చేశాడని వీరు చెప్తున్నారు. అన్ని జాతుల వారి కొరకు, భూమి మీద ఉన్న అన్ని రకాలైనటువంటి ప్రజల కొరకు కూడా ప్రభువా వారి పాప ప్రాయశ్చిత్తం కొరకు నీవు బలియాగము చేశావయ్యా. యేసయ్యా, నువ్వు ఆరాధనకు యోగ్యుడవు. గొర్రెపిల్ల, నువ్వు వధింపబడిన గొర్రెపిల్ల, నువ్వు యోగ్యుడవు, నీవే దేవుడవు అని వారి కిరీటాలు ఆయన పాదాల దగ్గర పెట్టి సాగిలపడి ఆయనకు ఆరాధనలు చేస్తున్నారు. పరలోకములో క్రీస్తుని దేవునిగా వారు ఆరాధిస్తూ ఉన్నారు. యోగ్యుడవు, నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఇదిగో దేవునికి ప్రజలను కొన్నావు అని పరలోకములో వారు ఆరాధన చేస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభువారిని దేవుడుగా ఘనపరుస్తున్నారు. ప్రకటన గ్రంథం 5:9-10 వచనాలు. 8వది, మహాశ్రమలలో 7 సంవత్సరాల శ్రమలలో నుండి వచ్చిన వారు కాదు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. సంఘము 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉండదు. అయితే మహాశ్రమలలో నుండి రక్షించబడినటువంటి వారు అని ఎవరనంటే కాదు. ఎందుకనంటే వీరు అడుగుతున్నారు, ఈ పెద్దలు అడుగుతున్నారు, ఈ పెద్దలలో ఒకరు అడుగుతున్నారు, వీరు ఎవరు అంటున్నారు. ప్రకటన 7:13-14 ఈ 24 పెద్దలు ప్రశ్నిస్తారు, వీరెవరు అంటే అయ్యా నీకే తెలుసు అని యోహాను గారు అన్నప్పుడు వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు. అంటే 24 పెద్దలు మహాశ్రమల నుంచి వచ్చిన వారు కాదు. ఈ సంఘము మహాశ్రమల నుంచి వచ్చింది కాదు. 9వ విషయం ఏమిటంటే, ప్రకటన 4వ అధ్యాయానికి ముందు గాని, ప్రకటన 19వ అధ్యాయం 5వ వచనం తర్వాత గాని వీరిని గురించి ప్రస్తావన లేదు. ఆ మధ్యలోనే ఉంది. సంఘం ఉన్నప్పుడు వీరు లేరు, వీరున్నప్పుడు సంఘం లేదు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. సంఘం ఎత్తబడిన తర్వాత వీరు కనిపిస్తారు. సంఘం భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా వీరు ప్రస్తావన ఉండదు. 10వ విషయం అంటే, ప్రకటన 4:1 తరువాత పెద్దలు కనిపించారు, సంఘం ఎత్తబడింది కనుక. ప్రకటన 19:5 తర్వాత పెద్దలు కనిపించలేదు, సంఘం 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చింది కనుక. ఈ విషయాలను మీరు బాగా అర్థం చేసుకోవాలి. 3వ రుజువు ఏంటంటే, ఫిలదెల్ఫియా సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానము. ఇది నిజ క్రైస్తవ సంఘానికి గుర్తుగా ఉంది. వీళ్ళు ఆ శోధనలో నుండి ఆ వెలుపలికి వచ్చినటువంటి వారు అని గ్రహించాలి. శ్రమల్లో ఉండక ఎత్తబడి మరి విందులో ఉన్నటువంటి వారు అని. శోధన కాలంలో అని అంటారు, లో కాదు. ఇక్కడ గ్రీకులో ఎక్ అనే మాట రాయబడి, ఎక్ అని అంటే బయటకు తెచ్చి అని అర్థం. ఎన్ అంటే లో అని లేదు అక్కడ. డయా అంటే కాలము గుండా అని లేదు. ఎక్ అని ఉంది. అంటే ఎక్లిషియా. ఎక్లిషియా అంటే బయటకు పిలువబడినటువంటి వారు. ఎక్లిషియా సంఘము. ఎక్ అనే మాట వ్రాయబడింది. బయటకు వారు శ్రమల్లో నుండి బయటకు తీసుకొచ్చారు. అందుకనే సంఘము శ్రమల్లో ఉండదు. లవోదికీయ ఆ సంఘము ఆ నామినేషనల్ సంఘానికి సాదృశ్యంగా ఉంది. దానికి అన్ని గద్దింపులే. ఫిలదెల్ఫియా సంఘానికి ఒక గద్దింపు కూడా లేదు. అలాగే స్మరణ సంఘానికి కూడా ఒక గద్దింపు కూడా లేదు. ఆ స్మరణ సంఘం హతసాక్షుల సంఘానికి సాదృశ్యంగా ఉంది. 4వ రుజువు ఏంటంటే, ప్రకటన గ్రంథం 1-3 అధ్యాయాల్లో సంఘము అనే మాట పదం 19 సార్లు కనబడుతుంది. మరలా తర్వాత 22:16లోనే సంఘం కనపడుతుంది. మధ్యలో సంఘము కనబడదు. ఎందుకంటే భూమి మీద సంఘము లేదు కాబట్టి. ప్రకటన 4:1లో ఎత్తబడింది, 22:16లో మరలా భూమి మీదకి వస్తుంది. 5వ రుజువు ఏంటంటే, సువార్త ప్రకటించే బాధ్యత సంఘానికి ఇవ్వబడింది తప్ప ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఇవ్వబడలేదు. ప్రకటన
14 అధ్యాయాల్లో 1,44,000 మంది ఇశ్రాయేలులు ఉన్నారు. వారు సువార్తను ప్రకటిస్తున్నారు. మరి సంఘము ఉంటే వారెందుకు ప్రకటిస్తారు? సంఘానికి కదా బాధ్యత. వారెందుకు ప్రకటిస్తున్నారంటే సంఘము లేదు గనుక, సంఘము ఎత్తబడింది గనుక వారు ప్రకటిస్తున్నారు. 6వ రుజువు ఏంటంటే ప్రకటన గ్రంథములో 12 అధ్యాయం 1 నుంచి 13లో కనబడే ఆ స్త్రీ ఇశ్రాయేలు జాతికి గుర్తు, సంఘము కాదు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 7వది 1000 ఏండ్ల పరిపాలన. భూమి మీద మనుషులు ఉంటారు, వారు కూడా పిల్లలను కంటారు. ఆ పిల్లలకి పాపం చేసే శక్తి కూడా ఉంటది. అయితే ఇక్కడ ప్రభు వచ్చి 7 ఏండ్ల ముగింపులో వచ్చి అర్మేగిద్దోను యుద్ధం చేసి సాతానును బంధించి సాతాను అనుసరులైన క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో వేసి, ఇక్కడ మత్తయి సువార్త 13:36 నుంచి 43లో ఉన్నటువంటి విషయాన్ని మంచి విత్తనాలు ఉపమానంలో మనం చూసుకుంటే ఆయన ఈ మంచి విత్తనాల గురించి చెప్పారు. మంచి విత్తనం అంటే రక్షణ పొందినటువంటి దేవుని పిల్లలు, గురుగులు దుష్టుని సంబంధులు, పొలము లోకము, మంచి విత్తనం విత్తువాడు యేసు ప్రభువారు, గురుగులు విత్తువాడు అపవాది, కోత యుగ సమాప్తి, కోయువారు దేవదూతలు. ఈ దేవదూతలు ఏం చేస్తారంటే మంచి వారిలో నుండి చెడ్డవారిని ప్రత్యేకించి, నీతిమంతులు ప్రత్యేకింపబడతారని చెడ్డవారిని తీసేస్తారు. ఆ ఉపమానంలో మీరు చూస్తే చెడ్డవాటిని, ఆ చేపల్ని మంచి వాటిలోంచి వేరు చేయడం. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నీతిమంతులను ఉంచుతారు, చెడ్డవారిని అందరినీ తీసివేస్తారు. కనుక గొర్రెలు మేకలు ఉపమానాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 25:34-41 వరకు. కనుక 1000 సంవత్సరాల ఆ పరిపాలనలో మనుషులు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు. యెషయా గ్రంథం 65:20 మీరు చదవండి. ఈ 1000 సంవత్సరాల పరిపాలన అనంతరం గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. 8వ రుజువు చివరిది. పత్రికలలో అనేక హెచ్చరికలు ఉన్నాయి. మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాగా బ్రతకాలి అనే అనేక సంగతుల గురించి హెచ్చరికలు ఉన్నాయి. కానీ మహాశ్రమల కాలము గురించి సంఘానికి హెచ్చరికలు లేవు. మహాశ్రమల కాలం గురించి సంఘాన్ని మరి ఆ ప్రవక్తలు, అపోస్తులు హెచ్చరించలేదు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త అని హెచ్చరించారు. నీతిమంతులుగా జీవించకపోతే దేవునికి కోపం వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత కాలంలో మనం ఆ వచ్చే శ్రమల్ని ఎలా సహించుకోవాలో, ఎలా ఓర్చుకొని విశ్వాసాన్ని కాపాడుకోవాలో, ప్రభువును మహిమపరచాలో దాన్ని గూర్చినటువంటి హెచ్చరికలు ఉన్నాయి. మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ అనే మాట చాలా ప్రాముఖ్యం అండి. ఈ మాటను అర్థం చేసుకుంటేనే సంఘం శ్రమల్లో ఉండదని అర్థం చేసుకోగలం. నిరీక్షణ అంటే మంచి వాటి కొరకు ఎదురు చూచుట. మనకు నిరీక్షణ ఉంది. మన కోసం కష్టాలు వస్తాయని నిరీక్షిస్తామా? శ్రమలు వస్తాయని నిరీక్షిస్తామా? మనకు మంచి భవిష్యత్తు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఇల్లు కట్టుకోవాలి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, ఇలాంటి శుభప్రదమైన నిరీక్షణలు ఉంటాయి. అంటే నిరీక్షణకు అర్థం అదే. కనుక మరి మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది, మహిమకరమైన నిరీక్షణ ఉంది. దేవుని రాజ్యం వస్తుంది, దేవుడు మనం తీసుకుని వెళ్తాను. తీతు పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్తుంది. కనుక మనం 7 సంవత్సరాల శ్రమల కాలం కొరకు ఎదురు చూచటం లేదు. 7 సంవత్సరాల శ్రమల కాలం గూర్చి పత్రికలు హెచ్చరికలు ఎక్కడా లేవు. కనుక ఈ టోటల్ ఈ విషయాలన్నీ మీరు నేర్చుకున్నప్పుడు సంఘము శ్రమల కాలములో ఉండదు. శ్రమల కాలం ఇశ్రాయేలుకు సంబంధించినది. అది దానియేలు 70వ వారం సంపూర్తి. ఈ విషయాలను మీ మనసులో ఉంచుకోండి. దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి. ప్రభు కృపలో మీరు వర్ధిల్లండి. ప్రభు కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సమృద్ధి దీవెనలిచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు.